అందరికీ నమస్కారం. ఈనాటి మన అద్భుతమైన మూలాల విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన, బహుశా మన ఆలోచనా విధానాన్నే మార్చేసే ఒక అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే వేస్ ఆఫ్ సీయింగ్ బుక్ బై జాన్ బర్జర్ సమ్మరీ ఇన్ తెలుగు ఇన్ డీటెయిల్ తెలుసుకుందాం. అసలు ఒక చిత్రాన్ని మనం ఎలా చూస్తాం, ఆ దృశ్యం వెనుక దాగి ఉన్న అసలు రహస్యాలేంటి, శతాబ్దాలుగా మనం గుడ్డిగా నమ్ముతున్న సాంప్రదాయ భావనలను 1972లో వచ్చిన ఈ వేస్ ఆఫ్ సీయింగ్ పుస్తకం పూర్తిగా పటాపంచలు చేసింది. ఇది కేవలం కలల గురించిన విశ్లేషణ మాత్రమే కాదు సుమా, అసలు ఈ ప్రపంచాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నామో తెలిపే ఒక కళ్ళు చెదిరే వాస్తవం. ముందుగా మనం ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలుపెడదాం. ఖరీదైన లేదా హై ఎండ్ కలలు అనగానే అవి సాధారణ ప్రజలకు ఎందుకు అంత దూరంగా, ఏమాత్రం అర్థం కానట్లుగా అనిపిస్తాయి? ఎప్పుడైనా ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళినప్పుడు అక్కడున్న పెద్ద పెద్ద పెయింటింగ్స్ చూసి అసలిందులో ఏముందో నాకు ఒక్క మొక్క కూడా అర్థం కావడం లేదు అనిపించడం మనలో చాలామందికి అనుభవమే కదా. దానికి బర్గర్ ఒక సూటి సమాధానమిస్తారు. ఈ గ్యాప్ అనేది సహజంగా వచ్చింది కాదు, రాజకీయాలు, వాణిజ్య ప్రయోజనాల కోసం అదంతా ఉద్దేశపూర్వకంగా సృష్టించబడిన ఒక వాతావరణం అని ఆయన చాలా స్పష్టంగా చెబుతారు. ఇక్కడ జాన్ బర్గర్ చెప్పిన ఈ అద్భుతమైన మాటను గమనించండి. మాటల కంటే ముందే చూపు వస్తుంది. ఎంత నిజం కదా. మనం పుట్టగానే మాట్లాడడం మొదలుపెట్టాం, ముందు ఈ ప్రపంచాన్ని చూస్తాం. కాని బర్గర్ ఉద్దేశం ప్రకారం మనం చూసే విధానం అనేది కేవలం మన కళ్ళకు సంబంధించిన సహజమైన ప్రక్రియ కాదు. చరిత్ర, సమాజం మరియు అధికారం ఇవన్నీ కలిసి ఏది చూడాలో, ఎలా చూడాలో మనకు చిన్నప్పట్నుండే నేర్పిస్తాయి. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం. ఈరోజు ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా ఈ 5 సైద్ధాంతిక అంశాలను అన్వేషించబోతున్నాం. మాటల కంటే ముందు చూపు ఎలా వస్తుంది, కెమెరా చేసిన మాయ ఏంటి, పురుషుల చూపు సిద్ధాంతం, ఆయిల్ పెయింటింగ్లు ఆస్తులుగా ఎలా మారాయి, మరియు ఆధునిక ప్రకటనల గురించి. మొదటి అంశం, మాటల కంటే ముందే చూపు వస్తుంది, అలాగే తటస్థ దృష్టి అనే భ్రమ. మనం దేనినైనా సాధారణం లేదా అందమైనది అని ఎందుకు అనుకుంటాము? ఎందుకంటే సమాజంలో దృశ్యాలను, సందేశాలను ఎవరైతే కంట్రోల్ చేస్తారో వారు మనకు ఆ విధంగా ఒక దృక్పథాన్ని మైండ్లో ఫిక్స్ చేస్తారు. మనం స్వతహాగా ఆలోచిస్తున్నామని మనం అనుకుంటాం, కాని మన కళ్లకు చేరే ప్రతి దృశ్యం వెనుక ఒక అదృశ్య శక్తి మనల్ని నడిపిస్తూనే ఉంటుంది. చిత్రాలు కేవలం వాస్తవాన్ని చూపించవు, అవి వాస్తవాన్ని నిర్మిస్తాయి. సమాజంలో ఎవరు పైస్థాయిలో ఉండాలి, ఎవరు కింద ఉండాలి అనే సామాజిక అంతరాలను, అధికారాలను పరోక్షంగా బలపరిచే రహస్యార్థాలు ఈ చిత్రాల్లో దాగి ఉంటాయని బెర్గర్ బలంగా వాదించారు. ఇక్కడి నుండి మనం రెండవ అంశానికి మారుదాం, కెమెరా మరియు కళామర్మం లేదా కేంద్రాన్ని నాశనం చెయ్యటం. అసలు కెమెరా రాకముందు ఐరోపా కళ అంతా ఒకే ఒక కేంద్రీకృత కోణంపై ఆధారపడి ఉండేది. పాతకాలపు పెయింటింగ్స్లో చూసే వ్యక్తి, అంటే ఆ పెయింటింగ్ గీచుకున్న ఆ డబ్బున్న యజమాని, ఆ ప్రపంచానికి కేంద్రబిందువుగా ఉండేవాడు. అంతా అతని చుట్టూనే తిరిగేది. కాని కెమెరా ఆవిష్కరణ ఐరోపా కళాచరిత్రలోనే ఒక పెను ప్రకంపన సృష్టించింది. ఒకే దృశ్యాన్ని అనేక కోణాల నుండి చూడొచ్చు అని నిరూపించింది. అంతేకాదు, ఒక కళాఖండాన్ని కెమెరా ద్వారా 1000 కాపీలు పునరుత్పత్తి చేయవచ్చు. దీనివల్ల ఆ కళ ఎవరికో ఒక్కరికే సొంతం అనే అహంకారం, ఆ గుత్తాధిపత్యం ఒక్కసారిగా పగిలిపోయింది. మరి అలాంటప్పుడు కళను ఎందుకు అంత రహస్యంగా, సామాన్యులకు అగమ్యగోచరంగా ఉంచుతారు? ఉన్నత స్థాయి సంస్థలు ఉద్దేశపూర్వకంగానే కళను సామాన్యులకు అర్థం కాకుండా చేస్తాయని బెర్గర్ విశ్లేషించారు. అదెలాగంటే, ఒక పెయింటింగ్లో ఉన్న అప్పటి సామాజిక పోరాటాలను, నిజాలను దాచిపెట్టడానికి. అలాగే ఆ కళాఖండం చాలా అరుదైనది, ప్రపంచంలో ఇదొక్కటే ఉంది అని ప్రచారం చేసి దాని వాణిజ్య విలువను కోట్ల రూపాయలకు పెంచడానికి. అంటే కళలోని అసలర్థం పోయి అది కేవలం ఒక వ్యాపార వస్తువుగా మారిపోయిందన్నమాట. ఇక అత్యంత ముఖ్యమైన మూడవ విభాగానికి వెళ్దాం, పురుషుల చూపు సిద్ధాంతం. అంటే మహిళలు దృశ్య వస్తువులుగా ఎలా మారారు అనేది. బహుశా బెర్గర్ విశ్లేషణలో అత్యంత ప్రభావవంతమైన మరియు సంచలనాత్మకమైన ఆలోచన ఇదే. అదేంటంటే, దృశ్య సంస్కృతిలో చారిత్రాత్మకంగా మహిళలను ఎలా చిత్రించారు అనే దానిపై ఆయన చేసిన విమర్శ. ఇది నాటి పెయింటింగ్స్కే కాదు, నేటి సినిమా మరియు సోషల్ మీడియాకి కూడా ఖచ్చితంగా వర్తిస్తుంది. దీనినే ఆయన పురుషుల చూపు లేదా ద మేల్ గేజ్ అన్నారు. శతాబ్దాలుగా మహిళలను కేవలం పురుషుల కనువిందు కోసం ఒక అందమైన వస్తువులాగా చూపిస్తూ వచ్చారు. బెర్గర్ చెప్పినట్లు, పురుషులు మహిళలను చూస్తారు, మహిళలు తాము ఎలా చూడబడుతున్నామో తమను తాము గమనించుకుంటారు
అంటే పురుషులు తమ నుండి ఏది ఆశిస్తున్నారో దానికి తగినట్లుగా స్త్రీలు తమను తాము మార్చుకునేలా ఈ దృశ్య ప్రపంచం వారిని మానసికంగా సిద్ధం చేసింది. కళ అనేది వినియోగ వస్తువులతో ఎలా ముడిపడి ఉందో ఇక్కడ మనం స్పష్టంగా గమనించవచ్చు. సాంప్రదాయిక నగ్న చిత్రాలలో మహిళలను ఎలాగైతే ఒక వస్తువుగా మార్చారో, నేటి ఆధునిక మీడియాలో ప్రకటనల్లో కూడా విజువల్ కన్జంప్షన్ లేదా దృశ్య వినియోగం పేరిట సరిగ్గా అదే జరుగుతోంది. ఆనాటి ఆయిల్ పెయింటింగ్స్కి ఈనాటి గ్లామరస్ మ్యాగజైన్ కవర్లకి పెద్ద తేడా ఏమీ లేదని బర్గర్ వాదన. ఇప్పుడు మనం లింగ వివక్ష నుండి వర్గ, సంపద సమీకరణాలకు మారుదాం. 4వ అంశం ఆస్తిగా ఆయిల్ పెయింటింగ్, పెట్టుబడిదారీ విధానపు కళ. మనం కేవలం ఒక అద్భుతమైన కళ అనుకునే పెయింటింగ్స్ వాస్తవానికి ఒక ఆర్థిక సాధనంగా ఎలా పనిచేశాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఈ వాక్యాన్ని గమనించండి. ఆయిల్ పెయింటింగ్లు కేవలం కళ కాదు, అవి యజమాని హోదాను మరియు ఆస్తిని ప్రదర్శించే పెట్టుబడులు. అంటే పాతకాలపు ఐరోపాలో ఒక పెద్ద ఆయిల్ పెయింటింగ్ గీయించుకోవడమంటే, చూడండి నాకెంత ఆస్తి ఉంది, నా స్టేటస్ ఏంటి అని సమాజానికి దర్పంగా చాటి చెప్పడమే. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థలో సంపన్నులు తమ అధికారాన్ని గొప్పగా ప్రదర్శించుకోవడానికి వాడుకున్న ఒక ఆయుధం. ఆ పెయింటింగ్లోని ఆకారం, ఆ ఆకారం వెనక ఉన్న విశాలమైన నీడ, అక్కడ ఉన్న వాతావరణం ఇవన్నీ ఎంతో లోతైన అర్థాన్నిస్తాయి. పెయింటింగ్లలో కనిపించే ఖరీదైన వస్తువులు, పశువులు, విశాలమైన భూములు ఇవన్నీ అప్పటి సామాజిక వర్గ పరంపరను ఎంతో దృఢంగా బలపరిచేవి. ఆ కళాఖండమనేది కళాకారుడు ప్రతిభను మెచ్చుకోవడానికి కాదు, యజమాని ఆస్తిపాసులకొక రంగుల రికార్డుగా, ఒక శాశ్వతమైన సాక్ష్యంగా మిగిలిపోయింది. ఇక మన చివరి మరియు 5వ అంశం ప్రకటనలు మరియు ఆధునిక కోహికలు లేదా కలలను అమ్మడం. ఇది మనందరికీ నిత్యం ఎదురయ్యే అనుభవమే కదండి. పాతకాలకు ఆయిల్ పెయింటింగ్లకి నేడు మనం మన ఫోన్లలో చూసే ప్రకటనలకి ఒక బలమైన సంబంధం ఉందని బెర్గర్ అంటారు. మన ఆధునిక కోరికలను అసలు ఎవరు శాసిస్తున్నారు? ప్రకటనలు నిజానికి ఆ వస్తువులను అమ్మవు. అవి మనకొక ఆదర్శవంతమైన కాని ఎప్పటికీ చేరుకోలేని ఒక కలను అమ్ముతాయి. మన దగ్గర ఉన్నదానితో మనం ఎప్పటికీ సంతృప్తి చెందకుండా మనలోక అంతులేని వెలితిని సృష్టిస్తాయి. ఆ వస్తువు కొంటేనే మీకు సమాజంలో ఒక గుర్తింపు వస్తుంది అని నమ్మించి మనల్ని నిరంతర కొనుగోలు చక్రంలో బంధిస్తాయి. అసలు ప్రకటనల మానసిక వ్యూహమే అది. మన జీవితం అసంపూర్ణంగా ఉందని వారు చూపిస్తున్న ఆ కారు, ఆ బట్టలు లేదా ఆ లేటెస్ట్ ఫోన్ కొంటే తప్ప మన జీవితం పరిపూర్ణం కాదని అవి పదే పదే మన మెదడులోకి ఎక్కిస్తాయి. మనలో ఉన్న ఈ అసంతృప్తే వాళ్ల వ్యాపారానికి ప్రధాన ఇంధనం. అప్పటి ఆయిల్ పెయింటింగ్ యజమాని తనకున్న ఆస్తిని గర్వంగా ప్రదర్శిస్తే, ఇప్పటి ప్రకటనలు భవిష్యత్లో మనం కొనుక్కోవాల్సిన భ్రమను కళ్లముందుంచుతాయి. ముగింపుగా మనందరినీ ఆలోచింపజేసే ఒక అద్భుతమైన సూటి ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ప్రతిరోజు మన ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్ల తెరలపై కదులుతున్న వందలాది చిత్రాలను వాస్తవానికి ఎవరు నియంత్రిస్తున్నారు? ఆ చిత్రాల ద్వారా వారు మన మనస్సుల్లోకి ఎటువంటి ఆలోచనలను ప్రవేశపెడుతున్నారు? జాన్ బెర్గర్ చెప్పిన ఈ సిద్ధాంతాలను మన నేటి డిజిటల్ జీవితాలకు అన్వయించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇకపై ఏ చిత్రాన్ని గుడ్డిగా చూడకండి. దాని వెనుక ఉన్న అధికారాన్ని, ఉద్దేశాన్ని మనం నిరంతరం ప్రశ్నించాలి. ఈ ప్రపంచాన్ని మనం చూసే విధానాన్ని సరికొత్తగా మలుచుకోవాలి.